పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కానీ భారత్ మాత్రం పాక్పై ఏకంగా జలయుద్ధం ప్రకటించింది. కశ్మీర్లో 6 హైడ్రో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రధాని భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ భారత్ సరిహద్దులో పాకిస్తాన్ వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడుతోంది. అయితే భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. భారత్ పాక్ సంబంధాలు భగ్గుమంటున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ తో ప్రధాని భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ అయ్యారు. పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో వరుస సమావేశాలకు ప్రాధాన్యం నెలకొంది. ఉగ్రదాడి తర్వాత భారత్ ఇప్పటి వరకు సైనికంగా బదులివ్వకపోయినా సింధు నదీ జలాలను అడ్డుకోవడంతో ఇప్పటికే పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేయగా తాజాగా కశ్మీర్ లో రిజర్వాయర్ల సామర్థ్యం పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక చీనాబ్ నదిపై 6 హైడ్రో ప్రాజెక్టులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 450 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు భారత్ తీసుకుంటున్న చర్యలకు పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. సైబర్ దాడుల రూపంలో దొంగదారిలో భారత్ ను దెబ్బతీయాలని చూస్తోంది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అనాలిసిస్ కు చెందిన డేటా వచ్చిందంటూ పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించుకుంది. అయితే ఇతర దాడులను గుర్తించి అడ్డుకునేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆరోపించారు. రాఫెల్ బొమ్మకు నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి చూపించారు. ఉగ్రవాదులను అణిచివేస్తామని చెబుతున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వారిని ఎప్పుడు అణిచివేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే అజయ్ రాయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. कब आतंकवादियों को सफाया होगा, कब आतंकवाद को बढ़ावा देने वाले लोगों को सफाया करेंगे, ये देश जानना चाहता है. जो परिवार आज पूरी तरीके से मिट गया, परेशान हो गया, जिसके बच्चे शहीद हुए, वो परिवार के लोग, उनकी पत्नी, उनके परिवार, उनके माँ बाप जानना चाहते हैं कि कब कार्रवाई आतंकवादियों के खिलाफ होगी. इस नाते मैंने राफेल का आज जो आपके सामने प्रस्तुतिकरण किया, जो दिखाया है, इसमें नींबू मिर्च बांध रखने का समय नहीं है, बांधकर इसका पूरा उपयोग करने का समय है. ये देश जानना चाहता है. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో కాశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా భద్రతా సిబ్బందితో చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పహల్గామ్ దాడితో దేశ ప్రజలు బాధలో ఉంటే బీజేపీ నేతలు మాత్రం రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మే 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. సివిల్ డిఫెన్స్ ను బలోపేతం చేసేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. విమాన దాడుల హెచ్చరిక సైరన్లను ప్రారంభించడంతో పాటు పౌరులు, విద్యార్థులకు అత్యవసర సమయంలో రక్షణపై శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఇదిలా ఉంటే 1971 యుద్ధం తర్వాత భారత్ లో తొలి భారీ సివిల్ డిఫెన్స్ డ్రిల్ చేయటం ఇదే తొలిసారి అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.